బ్రేకింగ్ న్యూస్ మంత్రులు పొంగులేటి కొండా సురేఖ మధ్య వివాదం సద్దుమడిగినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం మేడారం రివ్యూకి దూరంగా ఉన్నారు కొండా సురేఖ. వాస్తవానికి మేడారం మాస్టర్ ప్లాన్ టెండర్ల విషయంలోనే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. పొంగులేటితో ఆమె విభేదించారు. రివ్యూ కోసం మేడారానికి బయలుదేరిన హెలికాప్టర్లో పొంగులేటి సీతక్క మాత్రమే ఉన్నారు. కొండా సురేఖ మాత్రం కనిపించలేదు. అయితే కాసేపట్లో అటవీశాఖ అధికారులతో సచివాలయంలో రివ్యూ ఉందని చెప్తున్నారు కొండా సురేఖ. ఈ నేపథ్యంలోనే మేడారం బయలుదేరలేదని చెప్పారు. ఇక కాసేపట్లో మేడారం పనుల పురోగతిపై మంత్రులు చర్చించనున్నారు. మేడారం జాతరకు సంబంధించిన పనుల పురోగతిపై చర్చించడానికి మంత్రులు వెళ్లటం మనం చూస్తున్నాం. అందులో ఇప్పుడు కొండ సురేఖ లేకపోవడం చర్చానీయాంశంగా మారింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, పొంగులేటికి కొండ సురేఖకి మధ్య జరిగిన వివాదం కారణంగానే ఇప్పుడు వెళ్లిన జాతరకు సంబంధించిన ఏర్పాట్లను చూడడానికి వెళ్లారో ఆ రివ్యూకి ఆవిడ దూరంగా ఉన్నారు అని చెప్పిన ఏవైతే తెరపైకి వస్తున్నాయో వాటిని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే వివాదం వల్లే కొండ సురేఖ అక్కడికి వెళ్ళలేదా, లేదంటే తనకి నిజంగానే వేరే పని నుండి వెళ్ళలేదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు వాసు? మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో కూడా కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వచ్చినటువంటి విభేదం వార్తల నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో ఏఐసిసికి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఏఐసిసి పెద్దలకు వివరణ ఇచ్చారు. మంత్రుల మధ్య వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఆయన కూడా మేము ముఖ్యమంత్రి నేను కలిసి వివాదానికి పులి స్టాప్ పెడతామన్న విషయం కూడా చెప్పారు. సీతక్క కూడా ఇదే అంశానికి సంబంధించి నిన్న మేడారంలో మాట్లాడుతూ నేను ఎక్కడ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీతక్క చెప్పింది. సీతక్క పైన కూడా అంటే కొన్ని ఆరోపణలు అంటే సీతక్క ఫిర్యాదు చేసినట్టుగా కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా సీతక్క స్పందించింది. అంటే మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు సంబంధం లేకుండా ఆ టెండర్లు దక్కించుకుని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి కంపెనీ అనేది ఆమె ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి కొండా మురళి కూడా ఆయన ఏఐసిసి ఖర్గేకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అది ఈ రోజు ఏదైతే మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వెళ్ళినటువంటి మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మరోపక్క దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె పోకపోవడంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు కొండా సురేఖ వెళ్ళలేదు? ఇటీవల కాలంలో కూడా టెండర్ల విషయంలో కూడా 71 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో కూడా తనకు సంబంధం లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నాడు తన జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆయన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మరోపక్క ఆయన చెందినటువంటి కాంట్రాక్ట్ కంపెనీలకు ఈ నిధులు ఏదైతే టెండర్లు దక్కాయి అన్నటువంటి అంశాన్ని ఆమె ప్రస్తావిస్తా ఉంది. కానీ ఆమె నిన్న రీసెంట్ గా మాట్లాడుతూ నేను ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, నేను పార్టీ లైన్ దాటి నేను ఎక్కడ వ్యవహరించను అంటూనే ఈ రోజు మాత్రం మేడారం అభివృద్ధి పనుల పరిశీలనకు మాత్రం ఆమె వెళ్ళలేదు. కానీ ఆమె మాత్రం మనం కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో ఆమె ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో కూడా అటవీ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. ఇది ముందస్తు షెడ్యూల్ కాబట్టే నేను మేడారం వెళ్ళలేదు అన్న అంశాన్ని ఆమె స్పష్టం చేస్తాను. చూడాలి ఆమెకు సమాచారం ఉందా, ఉండి వెళ్ళలేదా అనే అంశానికి సంబంధించి మరి దీనికి సంబంధించి పొంగులేటి సీతక్క సమాధానం చెప్పాల్సింది. మరి కాసేపట్లో మేడారంలో పొంగులేటి సీతక్క కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో కొండా సురేఖ కూడా సచివాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఆమె వివరణ కొడితే ఆమె ఏం చెప్తుంది దీనిపైన చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి సంబంధించి కూడా అక్కడ 100 కోట్ల రూపాయలు వచ్చి 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనులు కూడా స్పీడప్ అవుతున్న పరిస్థితి. అంటే ఎప్పుడైతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా 1000 ఏళ్ల కాలం పాటు నిలిచిపోయే విధంగా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా సాంప్రదాయాలకు బద్దంగా చేపట్టారు. కానీ ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి మరోపక్క జిల్లా మంత్రి అయినటువంటి కొండా సురేఖ వెళ్ళకపోవడం మాత్రం వాళ్ళ అనుమానాలకు సాధిస్తుంది. మరి చూడాలి దీనిపైన ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, ఏఐసిసి కావచ్చు ఎలాంటి పులి స్టాప్ పెడతా ఉంది. కానీ వీళ్ళు బయటకి మాట్లాడటానికి సర్దుమణినట్టుగానే చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు మేడారం ఏదైతే రివ్యూకు ఆమె వెళ్ళకపోవడం, అక్కడ సమీక్షకు సంబంధించి పాల్గొనకపోవడం మాత్రం వాళ్ళు అనుమానాలు సాధిస్తుంది. మరి దీనిపైన మంత్రులు ఏం మాట్లాడతారు, కొండా సురేఖ ఏం వివరణ ఇస్తుందో చూడాలి. కానీ ఏఐసిసికి సంబంధించి కావచ్చు, పిసికి సంబంధించి కావచ్చు త్వరలోనే ఈ సమస్యకు పులి స్టాప్ పెడతామని కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ సీఎం కూడా దీనికి ఏఐసిసి పెద్దలకు వివరణ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతారా లేదంటే అంతర్గతంగానే పరిష్కారం చేస్తారా చూడాలి. కానీ ఈ రోజు కొండా సురేఖ మేడారం వెళ్ళకపోవడం మాత్రం పలు అనుమానాలకు సాధిస్తుంది. ఇంకా సమస్య పోలేదనే అనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక మేడారం పనుల పురోగతికి సంబంధించి అటు పొంగులేటి శ్రీనివాస్ అలాగే కొండా సురేఖ మధ్య వివాదం కారణంగానే ఆవిడ వెళ్లలేదు అని చెప్పి కూడా వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే కొండా సురేఖ ముందస్తు షెడ్యూల్ కారణంగానే అక్కడికి వెళ్లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ పొంగులేటి మధ్య మేడారం మాస్టర్ ప్లాన్ టెండర్ల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి వార్తలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా పొంగులేటి ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఎటువంటి సమాధానం చెప్తారో లేదంటే ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సింది.